జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కోర్టు పత్రాల్లో పలువురు ప్రముఖుల మహిళల పేర్ల ప్రస్తావన ఉంది. అయితే ఈ పత్రాల్లో పేరు ఉన్నంత మాత్రాన వారు ఎటువంటి నేరాలకు పాల్పడ్డారని లేదా ఎప్స్టీన్ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగస్వాములని అర్థం కాదు. నటి కేట్ బ్లాంచెట్ పేరు ఎప్స్టీన్ బ్లాక్ బుక్ కాంటాక్ట్ లిస్ట్లో ఉంది. కానీ ఎటువంటి వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేవు. అలాగే మరో అందాల తార కామెరాన్ డియాజ్ పేరు సాక్షుల వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆమె ఎప్స్టీన్తో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రముఖ మోడల్ నవోమి క్యాంబెల్ను తన మాజీ ప్రియుడు ఎప్స్టీన్కు పరిచయం చేసినట్లు సమాచారం. సింగర్ కోర్ట్నీ లవ్ పేరు కూడా కాంటాక్ట్ లిస్ట్లో ఉంది. అలాగే సింగర్ డయానా రాస్, ఎప్స్టీన్ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఇక బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ మాజీ భార్య సారా ఫెర్గూసన్ ఎప్స్టీన్ నుండి ఆర్థిక సహాయం పొందినట్లు, అతనితో సంప్రదింపులు జరిపినట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులుగా ఇవానా, ఇవాంకా ట్రంప్ పేర్లు కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయి. నార్వే యువరాణికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు పత్రాల్లో ఉన్నాయి.